అండి. ఈరోజు నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చిన లైక్. మేము మొన్న ఫ్రెండ్స్ అందరం కలిసి డోకుపారు టెంపుల్కి అయితే వెళ్ళామండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అంటారా అంతకుముందు ఒకసారి అయితే వెళ్ళారు. కానీ టెంపుల్ వాళ్ళు వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయితే చేశారండి. అది ఆ టెంపుల్ అయితే మనకి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల బయట ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుందండి. ఆ టెంపుల్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూశాను. చాలా చాలా బాగుంది. అసలు ఇంకా మనకి పెద్ద తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉన్నాడండి స్వామి కూడా. అసలు మీకు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మండే కదా, నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడైతే కిచెన్ అయితే రాత్రే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా రాత్రే కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇక్కడైతే క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇదిగోండి క్యారెట్ ముక్కల్ని కట్ చేసేసాను. ఈ కట్ చేసిన ముక్కల్ని ఇలా మిక్సీ అయితే చేసేసి ఫ్రై అయితే చేస్తానండి. అండ్ అలాగే చిన్న బాబుకి ఒక్కడికే కదా క్యారేజీ, సో అందుకని చెప్పేసి ఇంకెలా చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే క్యారెట్ ఫ్రై కావాల్సిన అన్ని దినుసులు అయితే వేగించేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడైతే ఏడుశనగ గుళ్ళు చట్నీ చేద్దామని చెప్పేసి ఏడుశనగ గుళ్ళు కొబ్బరికాయ చట్నీకి ఇక్కడ కావాల్సినవి ఫ్రై చేసేసుకుంటున్నాను. డైలీ బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటామండి. నాకు మా పిల్లలిద్దరికీ. ఈరోజు మా హస్బెండ్కి మండే, సో ఆయన అయితే తిన్నారు. అందుకని చెప్పేసి 3 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇగోండి వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కొబ్బరి, అలాగే పుట్నాల పువ్వు, కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇవన్నీ వేసేసాను. ఇదైతే ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటానండి చట్నీ కోసం. ఫైనలీ చట్నీ తాలింపు కూడా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దోశలు అయితే వేస్తా, ఆనియన్ దోశలు. ఆనియన్ దోశ అయితే రెడీ. ఫైనల్గా క్యారెట్ ఇప్పుడు కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ములక్కాడ టమాటా జీడిపప్పు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఇది ఒకటే సరిపోదు కదా, 2 కూరలు ఉండాలి కదా. ఇప్పుడైతే ములక్కాడలు ఉన్నాయి, అవి టమాటాలు కూడా ఎక్కువ వేసి కొంచెం జీడిపప్పు వేసి ములక్కాడ టమాటా జీడిపప్పు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ఫైనల్గా ములక్కాడ టమాటా జీడిపప్పు కర్రీ కూడా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంక ఇందులో కొంచెం పచ్చి మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒట్టి మసాలాగా ములక్కాడ కర్రీ అయితే తినలేము కదా, కొంచెం మసాలా అనేది వేస్తే స్పైసీగా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఇక్కడైతే రైస్ కూడా అయిపోతుందండి. ఫ్రెండ్స్ ఈ చిన్న మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ శ్రీదేవి.